అందుకే పసి బాలుడికి అంటే చిన్న చిన్న పిల్లలకే దేవుడు దర్శనాలు ఇస్తుంటాడు. చిన్న చిన్న పిల్లలనే దేవుడు దర్శిస్తూ ఉంటాడు. చిన్న పిల్ల హృదయం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప హృదయము మనకి ఈ క్రిస్టమస్ రోజున ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మనము ఆశపడితే మన యొక్క ఆశను దేవుడు సంతృప్తి పరుస్తాడు. అదేవిధంగా దేవుడికి ఇవ్వాల్సిన బహుమానము ఈ క్రిస్టమస్కి నువ్వు ఏంటి, తన పుట్టుకకి అంటే నీ హృదయాన్ని దేవుడికి బహుమానంగా ఇవ్వు అని దేవుడు అడుగుతున్నాడు. మనము కూడా పసి బాలుడి వలె మారిపోయి దేవుడికి దగ్గరగా బ్రతకాలి అంటే దేవుడు ఆశపడుతున్నట్లుగా ఒక అమూల్యమైన బహుమానము నీవు ఇచ్చేది ఏంటి అని అంటే దేవుడికి నీ జీవితమే, నీ హృదయమే. మరి అలాంటి అమూల్యమైన బహుమానాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి అంటే ముందుగా నువ్వు దేవుడికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించుకోవాలి.